పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా స్వాగతం. నా పేరు అనురాధ. నేను వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో వృక్ష ప్రజనన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం రాగిలో మేలైన సాగు యాజమాన్యం గురించి కొద్దిగా తెలుసుకుందాం. రాగి పంట మొట్టమొదటిగా వేసుకునేటప్పుడు ఎటువంటి నెలల్లో వేస్తున్నామని చూసుకోవడం చాలా అవసరం. ఎలాంటి నెలల్లోనైనా వేసుకోవచ్చు, కానీ నీరు నిలవ ఉండే అలాంటి నేల మాత్రం పనికిరాదని మనం గుర్తుంచుకోవాలి. అలాగే విత్తే సమయం చూసుకున్నట్లయితే అటు ఖరీఫ్లోని వేసుకోవచ్చు, అలాగే రబీలోని డిసెంబర్ వరకు కూడా మనం వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం వేసవిలో కూడాను జనవరి ఫిబ్రవరి వరకు కూడా నాటుకోవచ్చు. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే నారు పోసుకొని వేసుకునేటప్పుడు 2 నుంచి 3 కిలోల విత్తనం అవసరం అవుతుంది, అంటే ఈ సమయంలో వేసుకునేటప్పుడు. అలాగే ఎదజల్లుకునేటప్పుడు మాత్రం 3 నుంచి 4 కిలోలు విత్తనం కావాలన్నమాట. విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుంచి ఈ పంటను మనం కాపాడుకోవచ్చు. మరి 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల కార్బండిజము లేదా 2 గ్రాముల ట్రైసోక్లోజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్తో కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. నారు వేసుకుని నాటుకునేటప్పుడు అదే స్వల్పకాలిక రకాలైతే 15 నుంచి 20 రోజులకే మనం నాటుకోవాలి. అదే గనక దీర్ఘకాలిక రకాలైతే గనక 30 రోజుల నారును మనం నాటుకోవాలన్నమాట. నేరుగా వెదజల్లుకునే పద్ధతిలో తేలికపాటి దుక్కి చేసి ఆ తర్వాత రాగి విత్తనాలను జల్లిన తర్వాత పైన పట్టి లాగాలన్నమాట. అయితే ఈ నాటుకునేటప్పుడు మనం వరుసలు కనుక పాటించగలిగినట్లయితే మనకు మంచి దిగుబడులు ఆశించవచ్చును. అలాగే అంతర్కృషి చేసుకోవడానికి కూడా మనకు అనుకూలమైనది. అంటే దీనికి లైన్కి అంటే వరుసకి మధ్య కనీసం మనకు 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అలాగే మొక్కకి మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మరి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే నారు పోసుకున్నప్పుడు నారులో కూడా మనం ఎరువుల యాజమాన్యం పాటించాలి. అందుకు గాను 850 గ్రాముల యూరియా, అలాగే 1400 గ్రాముల డిఏపి మరియు 800 గ్రాముల ఎంఓపి కూడా వేసుకోవాలి. అదే గనక మన ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా 4 టన్నుల చివికన ఎరువును వేసుకొని, అంటే గెత్తం వేసుకొని ఆ తర్వాత దున్నిన తర్వాత మొదటగా మనం 13 కిలోల యూరియా, అలాగే 35 కిలోల డిఏపి మరియు 20 కిలోల ఎంఓపి వేసుకోవాలి. మరి పైపాటుగా ఒక 26 కిలోల యూరియా వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని మనం సాధించవచ్చును. విత్తన శుద్ధి అంతకుముందు చెప్పుకున్నట్లుగా కార్బనిజంతోనే కాకుండా మనం జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చును. అయితే కలుపు నివారణ చాలా ముఖ్యమైనది. మనం చూసుకున్నట్లయితే విత్తిన 2 వారాల లోపు ఒత్తు మొక్కలు మనం తీసివేసేయాలి. లేదా మనం నారు వేసుకుని నాటుకునేటప్పుడు నాటిని 24 నుంచి 48 గంటల లోపల మనం పెండిమితాల్ అనే మందులు 600 మిల్లీలీటర్లు కానీ లేదా 1 లీటర్ వరకు, అంటే ఎకరానికి 1 లీటర్ వరకు, అంటే 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు నుంచి కొంతవరకు కాపాడుకోవచ్చు. మరి 25 నుంచి 35 రోజుల్లో ఆ సమయంలో ఏంటంటే వెడల్పాకు మొక్కల నుంచి కాపాడుకోవడానికి 2,4-D సోడియం సాల్ట్ 400 గ్రాములు మనం ఎకరానికి వేసుకోవాలన్నమాట. నేరుగా విత్తుకునే పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే 24 గంటల నుంచి 48 గంటల లోపల మనం లోండాక్స్ పవర్ అనే మందును, అంటే బెన్సల్ఫ్రాన్ మిథైల్ మరియు ప్రిట్లాక్లోర్ అనే మందు కలిపి ఉంటుందన్నమాట. ఆ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపును కొంతవరకు నివారించుకోవచ్చును. కానీ మళ్ళీ తర్వాత మనకి 35 రోజుల తర్వాత ఒక అంతర్కృషి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే నీటి యాజమాన్యం కూడా చాలా అవసరం. మనం ఈ పంట వేళ్ళు తొడిగిన తర్వాత, అంటే మొదట మనం నారు వేసుకునే పద్ధతిలో అయితే వేలు తొడిగేంత వరకు ఒక 10 రోజుల వరకు నీరే మనం మరి పెట్టకూడదన్నమాట. కానీ పుష్పించే దశలోని, అలాగే గింజ పాలు పోసుకునే దశలో ఇది మనకి నీటి ఎద్దడికి గురి కాకుండా మనం చూసుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో వరి మాగాణిలో చోడి అనేది కూడా ప్రాచుర్యంలో ఉంది. పెసలు మినుములు వేసినట్లుగానే ఇది కూడా వేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే చోడి విత్తనాన్ని మనం 24 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆరనివ్వాలన్నమాట. అంటే పొడి మీద ఆరబెట్టుకోవాలి, పొడి గుడ్డ మీద నీడలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత సమానంగా మనం పొలంలో వెదజల్లాలి. ఇందులో మొదటగా వేసేటప్పుడు మనం ఎటువంటి ఎరువులు వేయం కాబట్టి ఒక 20 రోజుల తర్వాత మనం పైపాటుగా 20 కేజీల యూరియా, అలాగే 10 కేజీల ఎంఓపి వేసినట్లయితే మనకి అధిక దిగుబడులు వస్తాయి. అంతేకాకుండా మల్టీకే అంటే 1% పూత వచ్చిన దశలో, అలాగే 15 రోజుల తర్వాత కూడా వేసుకున్నట్లయితే దిగుబడిని మనం ఎక్కువగా ఆశించవచ్చును. అలాగే కొన్ని ప్రాంతాల్లో గులి అనే పద్ధతి కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇది ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంది. దీంట్లోని మనం చూసుకున్నట్లయితే బాగా లేత నారును, అంటే 15 నుంచి 20 రోజుల నారును వీళ్ళు నాటుతారనమాట. ఈ నాటే ముందు ఏంటంటే నిలువుగాను అడ్డంగాను లైన్లు కొడతారు. కొట్టిన తర్వాత ఎక్కడైతే 2 కలుస్తాయో ఆ కలిసిన చోట గుంతలు తీస్తారు. ఆ గుంతల్లోని బాగా చివికిన గెత్తంను వేస్తారు. ఆ చివికిన గెత్తం మీద ఒక 2 మొక్కలు మాత్రమే నాటుతారనమాట. ఇలా నాటడం వల్ల మొక్కకు కావాల్సిన ఎరువులంతా లభిస్తాయి.
అంతేకాకుండా మొక్క లేత దశలో ఉండేటప్పుడు కొరడు అనే లేదా ఒక దుంగని లాగుతారనమాట. అట్నుంచి ఇట్నుంచి రెండు వైపుల నుంచి లాగుతారు. ఇలా లాగడం వల్ల మనకి ఆ కనుపులు దగ్గర కొంచెం పగిలి ఎక్కువ పిలకలు వేస్తాయి. పిలకలు ఎక్కువ వేస్తే వెన్నులు ఎక్కువ వస్తాయి. వెన్నులు ఎక్కువ వేయగానే మనకి దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా వరుసలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అంటే మనకి 45 సెంటీమీటర్ల దూరం లేదా 60 సెంటీమీటర్ల దూరం పాటిస్తారు కాబట్టి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి సైకిల్ వీడర్ను తిప్పుకున్న మనకి ఈ కలుపు నివారణ అంతర్కృషి జరిగిపోతుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఇలా వేసిన మొక్కలు అంటే ఒక్కొక్క మొక్కకి చాలా వేళ్ళు తొడుగుతాయి, అలాగే పిలకలు కూడా ఎక్కువ తొడగడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందన్నమాట. తర్వాత మనం పంట కోత ఎప్పుడు వస్తుందంటే మన పైన ఆకులన్నీ ఎండిపోయి గింజ గోధుమ రంగులో మారినప్పుడు మనం గింజ నోట్లో పెట్టి చూసినట్లయితే గట్టిగా సౌండ్ వచ్చినట్లయితే, అంటే గింజ నోట్లో పెట్టి చూసినట్టు ఫటక్మని సౌండ్ రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు మనం అది పంట కోతకు వచ్చింది అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే ఈ చోడి పంటలో ప్రధాన కంకి ముందుగా వస్తుంది, ఆ తర్వాత పిలకలు వస్తాయి కాబట్టి ఒక్కోసారి 2-3 సార్లు మనం కోత కోసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా సరైన నేలలు ఎంచుకొని అలానే సరైన సమయంలో కనుక నాటి, అంతేకాకుండా విత్తన శుద్ధి చేసి ఎరువులు కూడా సమగ్రంగా మనం పాటించి వేసుకున్నట్లయితే సరైన సమయంలో మనం కోత కోసుకున్నట్లయితే మనం అధిక దిగుబడులను పొందవచ్చును. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదములు.